మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన నెల అంతా మన దేవాది దేవుడు మనల్ని సజీవులకులో ఉంచి ఆయన మనల్ని భద్రపరిచి ఎంతగానో మన పట్ల కృప చూపుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనము 2025వ సంవత్సరంలో 2వ నెల మొదటి రోజున అడుగుపెట్టి ఉంటున్నాం. ఈ నెలలో నీవు ఆశీర్వదింపబడాలని, దేవుడు నిన్ను దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆశీర్వదింపబడాలన్నా, దీవించబడాలన్నా క్రీస్తునందలి భయముతోనే అది సాధ్యమవుతుంది. ఎవరైతే దేవునికి భయపడకోకుండా ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉంటున్నారో, దేవునికి భయపడుతూ ఈ నెలలో మీరందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. అలాగుననే లోబడే తత్వం ఈ నెలలో దేవునికి, దేవుడు ఎన్నుకున్న సేవకులకు, దేవునితో నడుస్తున్న విశ్వాసులకు మనమందరము కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒకనికొకడు లోబడుకుంటూ క్రీస్తునందలి భయముతో మనం ఈ నెల గడిపినట్లయితే రాబోయే నెల లోపల దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. భయముతో, లోబడే తత్వంతో ఈ నెలలో మనల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా భయముతో అనుసరించి లోబడే తత్వమును నేర్చుకొని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించును కాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలైనా మాలో క్రీస్తునందలి భయము లేకోకుండా ఉంటున్నామేమో, ఒకనికొకడు లోబడుకోకుండా ఉంటున్నామేమో. అటువంటి నీకు విరుద్ధమైన ప్రతి క్రియను మాలో నుంచి తొలగించి ఈ 2వ నెలలో మొదటి రోజున మంచి మాటలుగా నీ యందు భయభక్తులతో ఉండి నీవు నేర్పించిన లోబడే తత్వమును మేము నేర్చుకొని మేము ఆశీర్వదింపబడిలాగున నువ్వు దీవిస్తున్న దీవెనను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.